Hi everyone, welcome once again to my classroom, Shravanti's classroom. Andhra Pradesh Teacher Eligibility Test 2024 English Grammar for SGT and School Assistant Class 1. ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్స్ వచ్చి synonyms, antonyms, homophones, homonyms, homographs, hypernyms, hyponyms, spellings, phrasal verbs, word formations, one word substitutes, short forms and long forms, and finally abbreviations and full forms. ఇవి మనం చదువుకొని గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇందులో జస్ట్ నేనంటే ఏంటో చెప్తున్నాను అంతే. ఓకే, ఇందులో టీచ్ చేయడానికి ఏమీ ఉండదు. అంటే సినోనిమ్స్ అంటే ఏంటి, యాంటోనిమ్స్ అంటే ఏంటి, మనకు ఒక ఐడియా, బేసిక్ ఐడియా కోసం మనం నేర్చుకోవడం తప్ప ఆ వర్డ్స్ మాత్రం యూ హ్యావ్ టు లెర్న్, యూ హ్యావ్ టు డెఫినెట్లీ లెర్న్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సినోనిమ్స్. సినోనిమ్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్, సినో అండ్ నిమో. సినో అంటే ఏంటంటే సిమిలర్, అంటే సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్స్ అనమాట. సిమిలర్ వర్డ్స్ ఆర్ నేమ్, సేమ్ వర్డ్స్ అనమాట, సేమ్ మీనింగ్ ఉన్న. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే ఇప్పుడు హెల్దీ అనే ఒక వర్డ్కి సినోనిమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇందులో 4 ఆప్షన్స్ ఇచ్చారు. అందులో స్ట్రెంగ్త్, స్ట్రాంగ్, స్ట్రెంగ్తెన్, ఫిట్నెస్, ఈ 4 వర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ హెల్దీ అనేది ఏంటంటే ఇట్స్ అన్ యాడ్జెక్టివ్. ఓకే, సో మనకి గబుక్కుని దీని మీనింగ్ మనకి గుర్తుకు రానప్పుడు ఇలా కూడా కంపేర్ చేసుకోవచ్చు. ఇది ఒక యాడ్జెక్టివ్ కదా, ఇవన్నీ ఒకటే మీనింగ్లా కనిపిస్తున్నాయి. మనకి స్ట్రెంగ్త్ అన్నాడు, స్ట్రాంగ్ అన్నాడు, స్ట్రెంగ్త్ అండ్ ఫిట్నెస్. సో హియర్ ఇట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే ఏంటి, నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. మధ్యలో వేరే టాపిక్స్కి వెళ్ళినప్పుడు మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి. సో ఇది ఒక యాడ్జెక్టివ్. ఇందులో యాడ్జెక్టివ్ ఏముంది, స్ట్రాంగ్ ఉంది. సో ఈ హెల్దీ అనే వర్డ్కి సినోనిమ్ వచ్చేసి స్ట్రాంగ్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, నెక్స్ట్ టాపిక్ యాంటోనిమ్. యాంటోనిమ్ అంటే, సినోనిమ్ అంటే సేమ్ సిమిలర్ వర్డ్, యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్. యాంటీ అంటే ఆపోజిట్ లేదా ఎగెయిన్స్ట్, దీనికి వ్యతిరేకంగా ఉన్న వర్డ్ అనమాట. నిమో అంటే తెలుసు కదా, నేమ్. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే పావర్టీ. పావర్టీ అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పావర్టీ అనే దానికి కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో వెల్దీ, పావర్టీ అంటే పేదరికం. వెల్త్, రిచ్ అండ్ ప్రాపర్టీ. ప్రాపర్టీ అనేది ఆస్తి, సో ఇది రాంగ్ ఆప్షన్. వెల్దీ అనేది కూడా, ఇది పావర్టీ అనేది నౌన్, సో వెల్దీ అనేది నౌన్ కాదు, ఇది పేదరికము, ఇది సో వెల్త్, రిచ్ అనేది ఈ రెండు కూడా రైట్ ఆన్సర్స్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టాపిక్ హోమోఫోన్. హోమోఫోన్ అంటే ఏంటంటే, హోమో అంటే సేమ్, హోమో అంటే సేమ్, ఫోన్ అంటే సౌండ్, అంటే సేమ్ సౌండ్ పలికే వర్డ్స్. అంటే స్పెల్లింగ్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ సౌండ్ మాత్రం సేమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ BLUE, బ్లూ, BLUEW, బ్లూ, రెండు ఒకలాగే పలుకుతాయి, బట్ డిఫరెంట్ స్పెల్లింగ్ ఉంది, మీనింగ్ కూడా డిఫరెంటే. ఇది బ్లూ అంటే కలర్,
నీలం రంగు. బ్లూ అంటే ఊదడం, ఉఫ్ అని ఊతాం కదా, దాన్ని బ్లూ అంటారు. అలాగే ఐ, ఈవైఈఐ రెండు ఒకలాగే పలుకుతాము, స్పెల్లింగ్స్ డిఫరెంట్. ఐ అంటే నేను, ఈవైఈఐ అంటే కన్ను. అలాగే ఎస్యుఎన్ సన్, ఎస్ఓఎన్ సన్. ఈ సన్నేమో సూర్యుడు, ఈ సన్నేమో కొడుకు. అలాగే సి, సి స్పెల్లింగ్స్ డిఫరెంట్, మీనింగు డిఫరెంటే, కానీ ప్రొనౌన్సియేషన్ మాత్రం సేమ్ అనమాట. సో సి చూడడం, ఎస్ఏసి అంటే సముద్రం. అలాగే ఎస్ఐటిఈ సైట్, ఎస్ఐజిహెచ్టి సైట్ అండ్ సిఐటిఈ సైట్. ఎస్ఐటిఈ సైట్ అంటే స్థలం, సైట్ అంటే ఇది దృశ్యం, చూడడం, చూసేదాన్ని సైట్ అంట. ఈ సైట్ అంటే ప్రస్తావించడం. సో హోమోఫోన్ అంటే ఏంటి? డిఫరెంట్ స్పెల్లింగ్, డిఫరెంట్ మీనింగ్, బట్ సేమ్ సౌండ్. ప్రొనౌన్సియేషన్ మాత్రం సేమ్ ఉంటుంది. సో ఫోర్త్ టాపిక్ వచ్చేసి హోమోనిమ్. ఓకే, హోమోనిమ్ అంటే ఏంటంటే ఒకే నేము, సేమ్ నేము, డిఫరెంట్ మీనింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాచ్. వాచ్కి సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్, సేమ్ వర్డ్, బట్ టూ మీనింగ్స్ ఉన్నాయి. చూడండి, చూడటం, ఐఎమ్ వాచింగ్ టీవీ. అలాగే వాచ్, చేతికి పెట్టుకునే వాచ్, గోడ గడియారం కావచ్చు, ఇదేంటంటే క్లాక్, గడియారం, వాచ్. ఓకే, అలాగే డేట్ అనే ఒక వర్డ్ ఉంది. డేట్ అంటే తేదీ. అండ్ ఖర్జూర్ అని కూడా డేట్ అనే అంటాం. అంటే సేమ్ వర్డ్, సేమ్ స్పెల్లింగ్, బట్ టూ ఆర్ మోర్ డిఫరెంట్ మీనింగ్స్. టూ ఏంటి కూడా ఇంకెక్కువ. లెఫ్ట్, లెఫ్ట్ అంటే వదిలేయడం. ఇంకో మీనింగ్ వచ్చేసి ఎడమ చేతి వైపు, ఎడమ వైపు. అలాగే కరెంట్, అలాగే రైట్. రైట్ అంటే ఒకటి కరెక్ట్, ఇంకోటి ఏమో రైట్ సైడ్, కుడి చేతి వైపు. కరెంట్ అంటే ఒకటి కరెంట్ అంటే మన విద్యుత్తు, ఇంకోటి ప్రస్తుతం, కరెంట్ అఫైర్స్ అంటాం కదా, అవి. సో ఇవి హోమోనిమ్స్ అంటారు. ఓకే, ఫిఫ్త్ వన్ వచ్చేసి హోమోగ్రాఫ్. హోమోగ్రాఫ్ అంటే ఏంటంటే సేమ్ స్పెల్లింగు బట్ డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్. స్పెల్లింగ్ సేమే, ఇందాకేమో సేమ్ స్పెల్లింగు సేమ్ ప్రొనౌన్సియేషన్. ఇది సేమ్ స్పెల్లింగు సేమ్ ప్రొనౌన్సియేషను అండ్ సేమ్ పార్ట్స్, అంటే డిఫరెంట్ మీనింగ్స్ కూడా డిఫర్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ LIVE ఉంది, దీన్ని లైవ్ అని చదవచ్చు, లివ్ అని చదవచ్చు. ఓకే, లైవ్ అంటే లైవ్ టెలికాస్ట్ అంటారు కదా, లైవ్ షో, ప్రత్యక్ష ప్రసారం. ఇంకొకటి లివ్, జీవించడం. ఓకే, అలాగే ఆబ్జెక్ట్స్, సేమ్ స్పెల్లింగ్, ఒకటి ఆబ్జెక్ట్, ఇంకోటి ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఒక వస్తువు, ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఖండించడం. అర్థమవుతుందా? ఇది ఒక వస్తువు, ఒకటి ఖండించడం. నెక్స్ట్ ఇది మినిట్ అంటే క్షణం లేదా నిమిషం. ఇంకోటి మైన్యూట్, చాలా చిన్న, అంటే సూక్ష్మం అనమాట. అర్థమవుతుందా? సేమ్ స్పెల్లింగ్ బట్ టూ డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్స్, అంటే డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్స్, డిఫరెంట్ మీనింగ్స్ ఉంటే కనుక దాన్ని హోమోగ్రాఫ్ అంటారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హైపర్నిమ్ లేదా హైపోనిమ్. రెండు ఉన్నాయి. ఈ రెండు బెస్ట్ కాంబినేషన్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైపర్నిమ్ అనేది ఏంటంటే ఒక టోటల్ని, అంటే ఎలా చెప్పాలంటే, ఓకే ఇప్పుడు డాగ్ ఉంది, క్యాట్, కౌ, ర్యాట్. ఇవేంటి? డాగ్ అనేది ఒక, ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్
ఇవన్నిటిని కలిపి ఏమంటారు? యానిమల్ అంటారు. ఓకే. ఈ యానిమల్ అనేది ఏంటంటే హైపర్నిమ్. ఇవి హైపోనిమ్స్. అర్థమవుతుందా? వీటిలన్నిటికీ కలిపి ఒక కామన్ పేరు ఇస్తే కనుక దాన్ని హైపర్నిమ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగ అడగచ్చు? డాగు, క్యాటు, కవ్వు, ర్యాటు, వాట్ ఆర్ దీస్ థింగ్స్? యానిమల్స్. ఈ యానిమల్స్ అనేవి వీటిని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఏ వర్డ్ అయితే కొన్ని శాఖల్ని రిప్రజెంట్ చేస్తున్నాయో దాన్ని హైపర్నిమ్ అంటారు. ఈ శాఖలనేమో హైపోనిమ్స్ అంటారండి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైర్ ఉంది, టేబుల్, సోఫా, ఇంకేముంటాయి? ఓకే, స్టూలు. ఇవన్నీ హైపోనిమ్స్ అయితే దీని హైపర్నిమ్ ఏమవుతుంది? ఫర్నిచర్ అవుతుంది. సో ఒక విధంగా చెప్పాలంటే హైపోనిమ్కి హైపర్నిమ్కి కూడా ఒక విడదీయలేనన్ని బంధం. ఇవి చాలా తక్కువే ఉంటాయి గుర్తుపెట్టుకుంటే. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ కలర్స్. ఓకే, మీనింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ అని ఉంది. లుక్ అనే వర్డ్కి సీ, వాచ్, స్టేర్, గ్లాన్స్, పీప్, గేజ్ ఇవన్నీ కూడా దాని అంటే పర్యాయ పదాలు అంటారు చూసారా? సమానార్థాలు లేదా పర్యాయ పదాలు ఇవన్నిటిని ఏమంటారంటే హైపోనిమ్స్ అంటారు. దీన్ని ఒక వర్డ్ దేన్నైతే రిప్రజెంట్ చేస్తుందో అది హైపర్నిమ్ అని అంటారు. అలాగే కలర్స్ అనేది హైపర్నిమ్. అలాగే రెడ్, బ్లూ, గ్రీన్, వైట్, పర్పుల్ ఇవన్నీ కలిపితే ఇవి హైపోనిమ్స్. అర్థమైందా? కన్ఫ్యూజ్ అయితే కనుక మళ్ళీ ఫార్వర్డ్ చేసి వినండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వర్డ్ ఫార్మేషన్. వర్డ్ ఫార్మేషన్. వర్డ్ ఫార్మేషన్ అంటే ఏంటంటే మనకు తెలిసిన పదాలని యూజ్ చేసుకొని కొత్త పదాలని సృష్టించడం. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాన్ అని ఉంది. వ్యాన్ అనేది మనకు తెలిసిన పదమే. చిన్న వ్యాన్ ఏమంటారు? మినీ వ్యాన్. కొన్ని మనం వర్డ్స్ తెలియపోయినా కూడా కొత్త పదాలు మనం క్రియేట్ చేసి యూజ్ చేస్తాం చూసారు, దాన్ని వర్డ్ ఫార్మేషన్ అని అంటారు. నెక్స్ట్ ఈ మినీ అనే దాన్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. మినీ స్కర్ట్, మినియేచర్ లేదా మినీ టవర్, అలాగే ఇంక ఇలాంటివన్నీ మినీ యూజ్ చేసి, అలాగే మైక్రో, ఇలాంటి ప్రీఫిక్స్, సఫిక్స్ ఇలాంటివి యూజ్ చేసుకొని, అంటే ప్రీఫిక్స్ అంటే ముందు పెట్టినవి, అంటే ఒక వర్డ్కి ముందు ఫిక్స్ చేస్తే ఏదైనా ఒక కొత్త వర్డ్. ఇప్పుడు మినీ అని ఉంది, ఈ మినీని కనుక ఈ వ్యాన్ అనే దాని ముందు ఫిక్స్ చేస్తే అది ప్రీఫిక్స్ అవుతుంది. తర్వాత ఫిక్స్ చేస్తే సఫిక్స్ అవుతుంది. ఓకే, ఈ ప్రిఫిక్సెస్ని సఫిక్సెస్ని యూజ్ చేసుకొని కొత్త వర్డ్ని ఫామ్ చేయడాన్ని వర్డ్ ఫార్మేషన్ అని అంటారు. దీనికి సపరేట్గా ఒక వీడియో తయారు చేసి పెడతాను. ఇంకా చాలా ఇందులో లైక్ ఒక కొత్త వర్డ్ తయారు చేయాలంటే మనకు తెలియాల్సిన టాపిక్స్ చాలా ఉంటాయి. లైక్ దాన్ని డెరివేషన్ ఏంటి, కాంపౌండింగ్ ఏంటి, బ్లెండింగ్ ఎలా చేయాలి. ఓకే, సో ప్రిఫిక్స్, సఫిక్స్ ఎలా ఫిక్స్ చేయాలి, కొత్త వర్డ్స్ని ఎలా యూజ్ చేయాలనేది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాము. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటే ఏంటంటే ఇదొక అర్థం చెప్పే ఒక వర్డ్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక సెంటెన్స్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని ఒక వర్డ్లో చెప్పడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫాంటిసైడ్ అని ఉంది. ఇన్ఫాంటిసైడ్ అంటే అది ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. దాని ఒరిజినల్ మీనింగ్ అంటే ఏంటి? ఒక న్యూ బోర్న్ బేబీ, కిల్లింగ్ అ న్యూ బోర్న్ బేబీ
అనే ఒక సెంటెన్స్కి మీనింగ్ ఏంటంటే ఇన్ఫాంటిసైడ్, కిల్లింగ్ అ న్యూ బోర్న్ బేబీ అనేది ఒక సెంటెన్స్. ఈ సెంటెన్స్ని ఒక వర్డ్లో చెప్పాలంటే కనుక ఇన్ఫాంటిసైడ్. అయ్య బాబు ఇంత పెద్ద పెద్ద వర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే కంగారు ఏమక్కర్లేదు. ఇందులో కూడా కొన్ని టిప్స్ ఉన్నాయి. ఈ టిప్స్ నేను సపరేట్గా వీడియో చేసి చెప్తాను. ఎందుకు ఇందులో చెప్పట్లేదు అన్నీ అని అంటే జస్ట్ అది అక్కడ ఏంటంటే ఫ్రేమ్ వర్క్ చేసుకుంటున్నాం మనం వొకాబులరీలో ఏవి చదవాలి, ఏ వర్డ్ ఏంటి, ఎలా చదవాలని అని తెలియడం కోసమే ఈ వీడియో. నెక్స్ట్ ఒక్కొక్క టర్మ్ ఇందులో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన టర్మ్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క టాపిక్ ఒక వీడియో తీసి పెడతాను, డోంట్ వరీ. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్కి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ద స్టడీ ఆఫ్ బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ అని ఉందనుకోండి. ద స్టడీ ఆఫ్ బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ అనేది ఒక ఎక్స్ప్లెనేషన్. దానికి ఒక పదంతో చెప్పాలి అని అంటే హెమటాలజీ. ఓకే, లేదు ఇంకొకలా కూడా అడగచ్చు. బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ని స్టడీ చేసే వ్యక్తి ఎవరు? హూ ఈజ్ ద పర్సన్ హూ స్టడీస్ బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ అంటే హెమటాలజిస్ట్ అని చెప్పొచ్చు. సో ఒక సెంటెన్స్లో క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని ఒక వర్డ్లో కనుక మనం ఆన్సర్ ఇస్తే దాన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అని అంటారు. అందుకే అలాగే అ పర్సన్ హ్యావింగ్ వన్ వైఫ్ ఆర్ వన్ హస్బెండ్, ఆ పర్సన్ ఏమంటారు అని అంటే మోనోగమి అని అంటారు. అంటే ఏకపత్ని వ్రతుడు లేదా అలాంటి వాళ్ళని ఏమంటారంటే మోనోగమి. అలాగే స్టేట్ ఆఫ్ బీయింగ్ మ్యారీడ్, పెళ్లి చేసుకొని ఉండడం ఏంటంటే మ్యాట్రిమోనీ. సో ఈ వర్డ్స్ని మనం మోస్ట్లీ మనం బై హార్ట్ చేయాల్సిందే. కానీ కొన్ని ఏంటంటే కొన్ని వర్డ్స్ కొన్ని స్పెల్లింగ్స్ని బట్టి కూడా మనం ఇప్పుడు టెర్రరిజం, శాడిజం, ఇజం అని వచ్చినప్పుడు అది ఇజం అని దేనికి వస్తుంది, సిఐటిఈ సైట్ అనేది దేనికి వస్తుంది, ఎస్ఐటిఈ సైట్ అని దేనికి వస్తుంది, కొన్ని గుర్తుపెట్టుకుంటే మోస్ట్లీ మనకి చాలా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మనకి గుర్తుంటాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి షార్ట్ ఫామ్స్ అండ్ లాంగ్ ఫామ్స్. షార్ట్ ఫామ్స్ అండ్ లాంగ్ ఫామ్స్. షార్ట్ ఫామ్స్ లాంగ్ ఫామ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యోర్. ఓకే, దీని అర్థం ఏంటంటే యు ఆర్ అనమాట. ఇది షార్ట్ ఫామ్. దీనికి లాంగ్ ఫామ్ ఏది యు ఆర్. అంటే ఆర్ని షార్ట్ ఫామ్గా రాస్తే ఇలా రాస్తాం యోర్. అలాగే ఈజ్ ఏమో లాంగ్ ఫాము, షార్ట్ ఫామ్ వచ్చి అపాస్ట్రఫీ ఎస్, ఇది అపాస్ట్రఫీ అని చదువుతాము. ఓకే, ఇది ఒక పంక్చువేషన్ మార్క్స్. సో హీ ఈజ్ అని రాయాలనుకోండి, ఇది లాంగ్ ఫాము, మనం ఎలా రాస్తాం హీజ్ అని రాస్తాం. ఓకే, డు నాట్ అనేది లాంగ్ ఫాము, డోంట్ అనేది షార్ట్ ఫామ్. అలాగే హ్యాజ్ నాట్ అనేది ఒక లాంగ్ ఫామ్ అయితే దీని షార్ట్ ఫామ్ వచ్చేసి హ్యాజంట్. సో ఇవి లాంగ్ ఫామ్స్, షార్ట్ ఫామ్స్. అలాగే ఐ హ్యాడ్ అంటే ఐ హ్యాడ్ అనుకోండి, దీన్ని ఎలా రాస్తా అంటే ఐడ్. ఓకే, ఇలా ఇవి లాంగ్ ఫామ్స్, షార్ట్ ఫామ్స్. ఇంకా ఐ విల్ అని రాయాలనుకోండి, దీన్ని ఎలా రాస్తాము ఐ అపాస్ట్రఫీ ఎల్, ఐల్. అలాగే షీ విల్ ఎలా రాస్తాము షీ రాసి అపాస్ట్రఫీ పెట్టి ఎల్ఎల్ రాస్తాం షీల్. సో దీస్ ఆర్ ద లాంగ్ ఫామ్స్ అండ్ షార్ట్ ఫామ్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టాపిక్ వచ్చేసి అబ్రీవేషన్ అండ్ ఫుల్ ఫామ్స్. మీకు ఆల్రెడీ తెలిసింది. ఓకే, లైక్ ఈ ఎం అందనుకోండి ఇంగ్లీష్ మీడియం, షార్ట్ కట్స్లో రాయడం అనమాట. అలాగే టీఎం అంటే తెలుగు మీడియము, ఏసీ అంటే ఆల్టర్నేట్ కరెంటు, ఎయిర్ కూలరు, ఎయిర్ కండిషనర్ ఏసీకి,
ఓకే. అలాగే డీసీ అంటే డైరెక్ట్ కరెంట్. బీఎస్సీ అనుకోండి బ్యాచులర్ ఆఫ్ సైన్స్. బీకామ్ బ్యాచులర్ ఆఫ్ కామర్స్. ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. ఎంఎస్సీ మాస్టర్ ఆఫ్ సైన్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే అబ్రివేషన్స్, ఫుల్ ఫామ్స్ అంటారు వీటిని. అలాగే ఇవి మనకి జీకే కూడా యూజ్ అవుతాయి, ఇంగ్లీష్లో కూడా యూజ్ అవుతాయి కదా. మిస్టర్ అని అనుకోండి, మిస్టర్ ఎంఆర్ అని రాస్తాం. అలాగే మిస్సెస్ ఎంఆర్ఎస్ అని రాస్తాం. డాక్టర్ని డిఆర్. ఇది ఇలా రాసినప్పుడు ఏంటంటే ఫుల్ స్టాప్తో ఎండ్ చేస్తాము. అలాగే జనరల్ అని రాయాలనుకోండి, దాని షార్ట్ ఫార్మ్లో జీఎన్. ఇదేంటంటే అబ్రివేషన్స్ అంటారు వీటిని. సో దీస్ ఆర్ ద టాపిక్స్. సో వొకాబులరీలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ మనం ఏది ఏంటనేది మనం నేర్చుకున్నాము. ఇందులో మనం చదవాల్సినవి ఎక్కువ ఉంటాయి. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినవి ఏంటంటే అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇన్ని అని అనుకున్నప్పుడు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకునేది స్పెల్లింగ్స్లోను, ఫ్రేజల్ వర్బ్స్లోను, వర్డ్ ఫార్మేషన్స్లోను కూడా కొంచెం టిప్స్ అండ్ ట్రిక్స్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ దిస్ క్లాస్ ఈజ్ రియలీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ సూన్. నెక్స్ట్ క్లాస్లో రేపే కలుసుకుందాము. మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ప్రస్తుతం చెప్తున్నాను. ఇంకో 2-3 డేస్లో పెడగోజీ కూడా స్టార్ట్ చేస్తాను. ఐ మీన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీ. ఓకే. అండ్ వీలైతే టైం కుదిరితే మోస్ట్లీ తెలుగు గ్రామర్ కూడా టచ్ చేద్దామని అనుకుంటున్నాను. ఐ విల్ సీ. టైం దొరికితే ఖచ్చితంగా చేస్తాను. బట్ మ్యాథ్స్, ఇంగ్లీషు, పెడగోజీ మాత్రం కంటిన్యూస్లీ క్లాసెస్ ఉంటాయి. ఇంకో 1 వీక్లో క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేద్దాం. అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒక్కొక్క వీడియోలో మనం ఆన్సర్ చేద్దాము. అలాంగ్ విత్ ద ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్. ఒక టాపిక్ అయిపోగానే టాపిక్ మీద మనం ప్రీవియస్ పేపర్లో అడిగిన క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ సీ యూ సూన్. బాయ్.